నమస్కారం. ఇది భారత సైనికుల వీరత్వాన్ని చూపించే సుమారు 4 నిమిషాల పాటు చదవగలిగే హృదయానికి అత్తుకునే తెలుగు కథ. సరిహద్దు వీరులు. పాకిస్తాన్ సరిహద్దు దగ్గర ఉన్న ఒక చిన్న పర్వత ప్రాంతం. చుట్టూ మంచు కప్పుకున్న పర్వతాలు. గాలులు గట్టిగా వీచుతూ ప్రతిక్షణం ప్రమాదాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆ కఠినమైన పరిస్థితుల్లో కూడా భారత సైనికులు తమ దేశాన్ని కాపాడటానికి కళ్ళెదుట నిద్ర లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ పోస్టులో ఉన్న సైనికుల్లో ఒకడు రాఘవ్. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన అతను చిన్నప్పటి నుంచే దేశభక్తి భావంతో పెరిగాడు. అతని తండ్రి కూడా సైన్యంలో పనిచేసి దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. దేశం కోసం జీవించడం, అవసరమైతే చనిపోవడం గొప్ప గౌరవం అని అతని తండ్రి చెప్పిన మాటలు రాఘవ్ మనసులో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. ఒకరోజు రాత్రి గడియారం 2 గంటలు చూపుతోంది. చుట్టూ నిశ్శబ్దం. కాని రాఘవ్ గుండె మాత్రం ఏదో అపశకునాన్ని గుర్తిస్తోంది. అప్పుడు అకస్మాత్తుగా వైర్లెస్లో ఒక సమాచారం వచ్చింది. శత్రువులు సరిహద్దు దాటే ప్రయత్నంలో ఉన్నారు. అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. రాఘవ్ తన టీంతో కలిసి ముందుకు దూసుకెళ్లాడు. మంచు మధ్యలో కదులుతూ శత్రువుల అడుగు జాడలను అనుసరిస్తూ జాగ్రత్తగా ముందుకు సాగారు. కొద్దిసేపటికి శత్రువుల నీడలు కనిపించాయి. వారు గోప్యంగా భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. రాఘవ్ తన టీంకి సంకేతమిచ్చాడు. ఒక్కసారిగా గన్ ఫైర్ మొదలైంది. గుండెల్లో భయం ఉన్నా దేశం కోసం పోరాడే ధైర్యం ఆ భయాన్ని మించి ఉంది. రాఘవ్ తన ప్రాణాలను పణంగా పెట్టి ముందుకు దూసుకెళ్లాడు. అతని సహచరులు కూడా అతనితో పాటు పోరాడారు. ఈ పోరాటంలో ఒక సైనికుడు గాయపడ్డాడు. రాఘవ్ అతన్ని కాపాడ్డానికి తన ప్రాణాలను కూడా లెక్క చెయ్యకుండా ముందుకు వెళ్లాడు. గాయపడిన సైనికుడిని సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి శత్రువులపై దాడి చేశాడు. చివరికి భారత సైనికుల ధైర్యం ముందు శత్రువులు వెనక్కి తగ్గారు. ఆ రాత్రి సరిహద్దు మళ్లీ సురక్షితంగా మారింది. ఉదయం వెలుగు చూస్తూ ఉండగా రాఘవ్ ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డాడు. అతని కళ్లల్లో ఆనందం, గర్వం, దేశం కోసం చేసిన సేవపై సంతృప్తి. అతను తన మనసులో అనుకున్నాడు, మన కుటుంబం దూరంలో ఉన్నా మన దేశం మనతోనే ఉంది. ఈ నేల కోసం పోరాడడం ఇదే నిజమైన జీవితం. అతని చేతిలో చిన్నగా ముడిచిన ఒక ఫోటో ఉంది. అతని తల్లి మరియు చిన్న చెల్లెలు. వారిని చూసి చిరునవ్వు చిందించాడు. ఆ రోజు ఉదయం సూర్యుడు ఉదయించగా సరిహద్దులో నిలబడ్డ ప్రతి సైనికుడు ఒకే భావనతో ఉన్నారు. జై హింద్. ముగింపు సందేశం. మన దేశ సరిహద్దుల్లో ప్రతిరోజు ప్రతిక్షణం తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుతున్న వీరులకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. వారి త్యాగం వల్లే మనం సురక్షితంగా జీవిస్తున్నాం. జై భారత్ మాతాకి. సర్వే జనా సుఖినో భవంతు.